ఆ సినారియో ఉంటే సో ఇంకా బ్యాంకాక్ లో ఎటువంటి సినారియో ఉంది. బ్యాంకాక్ లో చాలా చోట్ల ఎటువంటి ప్రమాదాలు జరిగాయి. బిల్డింగ్ ఒకవైపుగా నేల కొరిగింది, చాలా చోట్ల ఒక క్రాక్స్ వచ్చాయి. చాలా ప్రజలందరూ కూడా ఒకసారిగా పరుగులతో బయటకు వచ్చేసారు. తొక్కిసాట కూడా జరిగింది. ఈ రకంగా ఇంకా ఎన్ని ప్రమాదాలు జరిగి ఉంటాయి అనేది మాత్రం కొంత అంచనా వేయలేకపోతున్నాం. ఇప్పుడిప్పుడే దానికి సంబంధించి రికవర్ అయ్యేందుకు బ్యాంకాక్ ప్రభుత్వం కొంత ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా టూరిస్ట్ ప్లేస్, ఇట్స్ హాట్ సమ్మర్ కూడా చాలా మంది దేశ విదేశాల నుంచి బ్యాంకాక్ వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 3 సార్లు ఒకే రోజు ఈ రకంగా భూకంపం రావడం, వెంటనే సునామీ హెచ్చరికలు జారీ కావడం అనేది చాలా దేశ విదేశాల్లో కూడా భయాందోళన గురి చేస్తుంది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూస్తున్న వారు కూడా నిజంగా ఒక టూరిస్ట్ గా మీరు కనుక బ్యాంకాక్ వెళ్ళి ఉంటే, మయన్మార్ లాంటి ప్రాంతాల్లో, బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో కనుక మీరు ఉండి ఉంటే కనుక అక్కడ సినారీ ఎలా ఉంది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో డేంజరస్ సినారియో ఉందంటూ కూడా ఇప్పటికే ఆర్టీవీ ఒక లైవ్ లో చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు. సో నిజంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రమాదాన్ని తాటికి చాలా మంది కూడా గురయ్యారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి దృశ్యాలు మీకు కంటిన్యూస్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సినారియో ఉందనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంతటి ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు మీరు చూస్తుంటే అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది మీకే వదిలేస్తున్నాను. ఒకసారి ఆ దృశ్యాలను చూడండి క్లియర్ గా.哦，我选 DJ， 叫那整摊咯，叫那整摊完了。哦，我选 DJ。అటు బ్యాంకాక్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ముందు దృశ్యాలు చూస్తే కనుక ఇక్కడ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. దాని తాలూకు దృశ్యాలు. ఆ తర్వాత ఒక హై రైజ్ బిల్డింగ్ నుంచి పైనుంచి వాటర్ పడుతుంది. చూడండి, ఇక్కడ మల్టీ స్టోర్ బిల్డింగ్, అది మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి పైనుంచి అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ లేదా వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉండే అవకాశం ఉంది. పైనుంచి వాటర్ పడుతున్నాయి. అంత పెద్ద భవనమే ఒక్కసారిగా అలా వణికిపోయింది. పక్కనే ఇంకో విజువల్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ బాక్స్ కనబడుతుంది, అక్కడ నుంచి కూడా పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఇంకా పైన టాప్ విజువల్స్ కనుక మీరు చూస్తే అది మెట్రో, బ్యాంకాక్ మెట్రో. అది మెట్రో సేవల్ని ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలుస్తోంది. మెట్రోని ప్రస్తుతానికి నిలిపివేశారు. ప్రభుత్వ రవాణాకు సంబంధించి ఇప్పుడే కొంత నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఇంకా భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని, కొంత ప్రమాదాన్ని కంట్రోల్ చేయాలని ఆలోచనలో దాన్ని నిలిపేశారు ప్రజెంట్ అయితే. సో దీనికి సంబంధించి బ్యాంకాక్ లో ప్రజెంట్ సినారియో పైన మా ప్రతినిధి రామ్దాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామ్దాస్, కరెంట్ సినారియో ఏంటి? ఇంకా కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 3 సార్లు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా మరోసారి కూడా వచ్చింది. 6.5 తీవ్రతతో మయన్మార్ లో మరోసారి నమోదైంది. 3 సార్లు వచ్చింది. 11:50కి ఒకసారి, 12:02కి ఒకసారి, 12:25కి ఒకసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అంచనా వేస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, యాక్చువల్ గా మనోజ్, ఇది చాలా తీవ్రమైన భూకంపం అని చెప్పొచ్చు. మయన్మార్ అలాగే థాయిలాండ్, ఈ 2 దేశాలకు కూడా భారీ భూకంపం సంభవించింది. ముఖ్యంగా థాయిలాండ్ కి వచ్చేసరికి మాత్రం దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. 7.3గా నమోదైంది. అలాగే మయన్మార్ లో 7.7గా నమోదైంది. ఇక మయన్మార్ లో అయితే దాదాపు 2-3 సార్లు భూమి కంపించినట్టు చెప్తున్నారు. 12 నిమిషాల వ్యవధిలోనే ఈ భూమి కంపించింది. ఒకసారి 7.7, అంతకంటే ముందు 6.4గా నమోదైన పరిస్థితి. చాలా భారీ భూకంపం అని చెప్పొచ్చు. థాయిలాండ్ లో అయితే పూర్తిగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధాని చినవ్రత ఆమె పుకెట్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత అక్కడ పరిస్థితిని అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు అత్యవసర సహాయక చర్యలకు సంబంధించి పూర్తిగా అక్కడ వివిధ శాఖలు అయితే రంగంలోకి దిగిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇది భారీ భూకంపం అని చెప్పొచ్చు. సరిగ్గా బ్యాంకాక్ స్థానిక లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం 1:30కు ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. భవనాలు, ఇళ్లను కుదిపేశాయి. పూర్తిగా ప్రజలంతా కూడా భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ భూకంప కేంద్రాన్ని మయన్మార్ కు 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ నుంచి జాంగాంగ్ అనే ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇక ఈ భూకంప తీవ్రత ఎలా ఉందంటే పూర్తిగా ఇటు వెస్ట్ చైనా, లావోస్, బంగ్లాదేశ్, బర్మా, లైక్ మయన్మార్, ఇండియా, భారతదేశంలో కూడా వచ్చింది. భారత్ లో బుధవారం నుంచి కూడా భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్, అలాగే
ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్, అట్లాగే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ఉత్తరాఖండ్ లో కూడా భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ఇలా దీని ప్రభావం చాలా దేశాలను చూపించని చెప్పొచ్చు. మొత్తం మీద బ్యాంకాక్ లో అయితే దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 1,70,00,000 మంది బ్యాంకాక్ లో ప్రజలు నివసిస్తారు. ముఖ్యంగా గ్రేటర్ బ్యాంకాక్ పరిధిలో మనం చూస్తున్న దృశ్యాలు ఒక స్కై స్క్రాపర్ దాదాపు 30 అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి కుప్పకూలింది పూర్తిగా. అందులో అది ప్రభుత్వానికి సంబంధించిన భవనమే, ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. దాంట్లో 43 మంది చిక్కున్నట్టుగా తెలుస్తుంది. 5 మాత్రం సేఫ్ గా, 5 నుంచి 7 అక్కడ నుంచి తప్పించుకున్నట్టుగా సమాచారం. సో ఇప్పుడు 43 మంది పరిస్థితి ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఆ దృశ్యాలు చూస్తుంటే మాత్రం ప్రజలంతా కూడా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వీధుల్లో పరుగులు తీస్తున్నటువంటి ఆ దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. భారీగా ప్రాణ నష్టమే సంభవించిందని మనకు దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇటు మయన్మార్ లో ఇంకా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మయన్మార్ లో ప్రస్తుతం మిలిటరీ జుంటా ప్రభుత్వం ఉంది. అక్కడ పూర్తిగా ఇంటర్నెట్ నిషేధము, అక్కడ నుంచి సమాచారమే రావట్లేదు. మయన్మార్ లో కూడా దీని బీభత్సం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే బ్యాంకాక్ తో పోలిస్తే మయన్మార్ లో ఇంకా తీవ్రంగా ఉంది. మయన్మార్ లో 7.7 గా నమోదైంది, బ్యాంకాక్ లో 7.3 గా నమోదైంది. కానీ మయన్మార్ పరిస్థితులే పూర్తిగా ప్రపంచానికి తెలియట్లేదు. అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ నుంచి అప్డేట్స్ రావడానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అలాగే మయన్మార్ లో మాండలే అనే ప్రాంతంలో పురాతన బ్రిడ్జ్ ఒకటి కూలిపోయిందని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి అయితే వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్ కాదు, ఏదో పోస్ట్ చేశారు. బట్ అది దాన్ని ఎంత వరకు నిజమనేది నిర్ధారించుకోవాల్సి ఉంది. సో మొత్తం మీద అయితే చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఓవరాల్ గా ఎర్త్క్వేక్ అనేది మొత్తం ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా ఇందాక చెప్పాను చైనా, భారత్, అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ ఇలాంటి ప్రాంతాలు, థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో